ఇప్పుడు ఒక పక్క అధికార కూటమి బట్టి ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. వాళ్ళకి ఒక టాస్క్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రుల ఓట్లందరూ వాళ్ళే లీడ్ చేయాలని. అక్కడ ఒక వ్యవస్థ నడుస్తుంది, ఒక పెద్ద వ్యవస్థ. మీ దగ్గర ఎటువంటి వ్యవస్థ ఉంది? ఎలా నడిపి రాగలరు? ఉభయ గోదావరి జిల్లాలో ఇన్ని సీట్లని నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఓట్లు ఏ విధంగా మీరు అనుకూలంగా మలుచుకోగలరు? మీ ఎక్స్ప్రెషన్ చేయగలరు? నా దగ్గర నా గ్రాడ్యుయేట్ సైన్యం ఉందండి. వాళ్ళకి టీడీపీ సైన్యం ఉందని వాళ్ళు అనుకోవచ్చు, కానీ అందులో ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా అన్న మీకే వేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీకు ఏ ఎలక్షన్ అన్నా చూసుకోండి, ప్రతి క్యాండిడేట్ మీకు మంచి చేస్తాం అనే వస్తాడు. ఏ క్యాండిడేట్ అయినా, నేనైనా ఇంకో క్యాండిడేట్ అయినా. కానీ ఇక్కడ ప్రజలు చూసేది ఏంటంటే, చెప్పేవాడు నిజంగా చెప్తున్నాడా, ఎలక్షన్స్ కోసం చెప్తున్నాడా అనేది చూస్తారు. ఇక్కడ నేను నా నిజాయితీ ఏంటో నా మాటల్లో తెలుస్తుంది, నా కాన్ఫిడెన్స్లో తెలుస్తుంది. ఇక్కడ